నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ, హస్బెండ్ పేరు కేదార్నాథ్ రెడ్డి. ఈరోజు మేము అమ్మ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ని ప్రారంభిస్తున్నాము. ఇందులో మెయిన్గా ఇన్ఫర్టిలిటీ సర్వీసెస్ అనేవి మీకు లభిస్తాయి. మెయిన్గా చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేక బాధపడుతున్న తల్లుల కోసం అధునాతిక మనకి లేటెస్ట్గా ఏవైతే ఉన్నాయో అన్నీ మన నెల్లూరు పట్టణంలోనే అందుబాటులోకి తీసుకొచ్చాము. అధునాతిక సౌకర్యాలన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. నార్మల్ బేసిక్ ట్రీట్మెంట్స్ IUI దగ్గర నుంచి మన హైయెస్ట్ మోస్ట్ ట్రీట్మెంట్స్ వరకు ICSI తర్వాత పిక్సీ ఇలాంటి ప్రీ జెనెటిక్ టెస్టింగ్ లాంటి పెద్ద పెద్ద సదుపాయాలు కూడా మేము ఇక్కడ మీకు అందుబాటులోకి తెస్తున్నాము. అలానే చిన్నపిల్లలు పురిటి పిల్లలకు కావాల్సిన అధునాతిక వసతులతో ఉన్న పురిటి పిల్లల ICU కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. సో చాలా తక్కువ ధరలకే ఎవరైతే మనకి ఈ పిల్లలు లేకుండా బాధపడుతున్నారో వాళ్ళకి మనము ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా ఇక్కడ మనము యోగా తర్వాత డైట్ తర్వాత వెల్నెస్ సెంటర్ లాగా కూడాను దీన్ని అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాము. అంటే మనం ఇప్పుడు మెయిన్గా ఈ కాలంలో పిల్లలు పుట్టకపోవడానికి కారణం వాళ్ళ మనము ఫాలో అవుతున్న మన లైఫ్ స్టైలే కాబట్టి సో దాని చేంజెస్ కోసం కూడా మేము మంచి కౌన్సిలింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కేదార్నాథ్ రెడ్డి గారు అదేవిధంగా కోడలు దివ్యశ్రీ అమ్మ మంచి పేరు, అమ్మ అనే పేరుతో వాడు అధునాతన సౌకర్యాలతో పరికరాలతో నెల్లూరుకి తగ్గట్టుగా ఆ స్థాయిలో ఒక మంచి హాస్పిటల్ ఏర్పాటు చేయడం. అమ్మ హాస్పిటల్ నెల్లూరులో మన IVF సెంటర్స్ అంటే ఫెర్టిలిటీ సంతాన లోపం ఉన్న వాళ్ళకి దానికి సంబంధించినటువంటి వైద్యం కూడా పక్క నగరాలకి పోవాల్సిన అవసరం లేకుండా నెల్లూరు పట్టణంలోనే ఆ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం నెల్లూరు ప్రాంతవాసులకి చుట్టుపక్కల అందరూ కూడా అన్ని విధాల అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో కూడా దాన్ని కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. నెల్లూరు నగరంలో అధునాతన సౌకర్యాలతో అమ్మ హాస్పిటల్ అండ్ IVF సెంటర్ని ప్రారంభిస్తున్నటువంటి మా సోదరులు, మా కుటుంబ శ్రేయోభిలాషి తుమాటి వసంత్ కుమార్ రెడ్డి గారు, పుష్పలత గారి కుమారుడు కేదార్నాథ్ రెడ్డి, అదేవిధంగా దివ్యశ్రీ గారు, వారు అనేక హాస్పిటల్స్లో ఈ ఫర్టిలిటీ దీని మీద ఎంతో ఎక్స్పీరియన్స్తో ఈనాడు ఈ సెంటర్ని ప్రారంభిస్తున్నారు. ఎంతోమంది మాతృత్వానికి నోచుకోనటువంటి తల్లులకి సేవ చేసేందుకు ఈరోజు ఈ హాస్పిటల్ని ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా వారందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ ద్వారా మాతృత్వానికి నోచుకోనటువంటి ఎంతోమంది తల్లులకు, అక్క చెల్లెళ్లకు ఈ హాస్పిటల్ సేవలు అందిస్తుందని చెప్పి కోరుకుంటూ, వసంత్ కుమార్ రెడ్డి జీవితంలో ఎప్పుడు వసంతాలే, ఎప్పుడు కూడా ఆయనకి మేలే జరుగుతుంటుంది. ఈ అమ్మ హాస్పిటల్ ఫెర్టిలిటీ సెంటర్ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎక్కువ మంది పిల్లలు కనమని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. సో ఆ లైన్లో ఈ హాస్పిటల్ కూడా పనిచేయాలని కోరుకుంటూ ఎంపీ గారు చెప్పారు, బేదా మస్తాన్ రావు గారు, మా కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఇదని, ఏదైనా బిల్లులు అవసరం వస్తే మీకే ఫోన్ చేస్తాం సార్, మీ కుటుంబ హాస్పిటల్ కాబట్టి మరొకసారి ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గ్రాండ్ సక్సెస్. అనధికార లేఅవుట్ల ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ మరియు నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025 ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్ల యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు. 26/7/2025 నుంచి
90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrs.dtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4,000 చదరపు మీటర్లు లేదా 4,783 చదరపు గజములలోపు విస్తీర్ణం కలిగిన వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకొనవచ్చును. ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ ఛార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లు 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ యజమానులు ఈ స్కీమ్ ద్వారా 14%లో 50% రాయితీతో అనగా 7% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలెను. 45 రోజుల్లో అనగా తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుముతో 10% రాయితీ ఉంటుంది. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుముతో 5% రాయితీ ఇస్తారు. 90 రోజుల్లో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములు మరియు సందేహములు తెలుసుకొనుటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ విభాగాన్ని సంప్రదించగలరని తెలియజేస్తున్నాము. ఇట్లో కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి నుడా చైర్మన్, కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.